డాడీ ఏమ్మా? చాలా రోజులుగా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు తల్లి. డిఎస్పీ గారి తమ్ముడు రాజేంద్ర లేడు, అతన్ని నేను లవ్ చేస్తున్నాను. చూడమారాణి, నేను గట్టిగుండి గెలవాడిని కనుక తట్టుకున్నాను. ఇలాంటి విషయాలు ఒక్కసారిగా చెప్పకూడదు. అదేమి డాడీ, మొన్న మా ఫ్రెండ్ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది. ధైర్యంగా వాళ్ళ డాడీకి చెప్పింది నేను గర్భవతిని అని. అప్పుడు వాళ్ళ నాన్న గుండె ఆగిపోయిందా అమ్మా? లేదు, వాళ్ళిద్దరి పెళ్లి టక్కుని చేయించేశాడు. కానీ నేను చేయించను. సీ డాడ్, నేను నిర్ణయానికి వచ్చాను. రాజేంద్రతోనే నా పెళ్లి జరగాలి, లేకపోతే అతనితో నేను లేచిపోతాను. తప్పులెన్నవారు తండోపతండంబు నుర్రిజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నవారు తమ తప్పులెరుగారు, విశదాభిరామ వినురవ్యనాదని. సార్ సార్, ఏమిటయ్యా? కొంప ముడిగింది సార్. ఆ శివాజీ విగ్రహంలో వజ్రాలు పెట్టి ఫణీంద్రకి ఇమ్మన్నారు కదా సార్. ఆ విగ్రహాన్ని ఫణీంద్ర డిఎస్పీ గారు తమ్ముడికి ఇచ్చాడు సార్. ఎవరికి ఇచ్చాడన్నా? డిఎస్పీ గారు తమ్ముడికి సార్. చిక్కావురా అభిమన్యుడా పద్మవ్యూహంలో. బేబీ, నీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నా. దేవతల లాంటి అన్నావదిన పెళ్లి రోజున ఇది నేను అందిస్తున్న చిరుకానుక. ఫైన్. నీ ప్రజెంటేషన్ లో ఉదాత్తమైన సందేశం ఉందిరా తమ్ముడు. థ్యాంక్స్ మరిది. మా పెళ్లి రోజున మంచి కానుకిచ్చావు సరే, నీ పెళ్ళెప్పుడు మీ అన్నయ్యని చెప్పమను. నేను ఆ విషయం కనుక్కుందామనే వచ్చి. ఓ జోగారావు గారా, రండి రండి కూర్చోండి. ఆ పిలుపు బాగోలేదు. మీ అందరికీ ఇష్టమైతే మామగారు అని పిలిపించుకుందామని వచ్చాను. అర్జెంటుగా నా మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో? నా కూతురు నీతో పెళ్లి చేయకపోతే లేచిపోతానని చెప్పింది. ఆ పని చేస్తే పారిశ్రామికవేత్తగా నాకు, పోలీస్ ఆఫీసర్గా మీ అన్నయ్యకు పరువు పోతుంది. అందుకని నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాను. మీ ఆమోదమే కాదు, అన్నావదిల అంగీకారం కూడా తీసుకోవాలి. నీ ఇష్టానికి మా అంగీకారం ఎప్పుడూ ఉంటుంది బాబు. శుభం. బై నువ్వు వెంటనే నాతో బయలుదేరి రావాలి. ఎక్కడికి? నువ్వే వచ్చి తన బట్టలు సెలెక్ట్ చేయాలని బట్టల షాప్ లో నిరాహార దీక్ష చేస్తూ కూర్చుంది మా అమ్మాయి. సరిగ్గా 4 గంటలకి మీరు డిఎస్పీ గారు మా ఇంటికి వస్తే నిశ్చితాంబూలాలు పుచ్చుకోవచ్చు. అలాగే వస్తాను. రావాయ్. హలో, ఐజీ స్పీకింగ్. ఓకే. వసో, నిశ్చితార్థానికి టైం అవుతుంది, త్వరగా బయలుదేరబోయి. వచ్చేసానండి. మీరు ఫ్రమ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్. మీ ఇంట్లో వజ్రాలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకలా నవ్వుతారు? మా ఇంట్లో వజ్రాలాంటి మనుషులు ఉన్నారు తప్ప వజ్రాలు లేవు. మా డ్యూటీ మేము చేయాలి కదా. నిరభ్యంతరంగా చేసుకోండి. కమ్ ఆన్, సెర్చ్ ద హౌస్. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ మోహన్. వస్తాం. ఓకే సార్. ఈ విగ్రహం ఎక్కడిది? ఈ రోజు మా పెళ్లి రోజు, కానుగ్గాది ఇక్కడికి వచ్చింది. కమ్ ఆన్, అరెస్ట్ హిమ్. ఆ విగ్రహం ఎక్కడిదో ఆయనకి తెలియదు. అసలు దాన్ని సార్, నన్ను అరెస్ట్ చేయబోయే ముందు ఒక్క నిమిషం నా భార్యతో పర్సనల్ గా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. ఓకే. థ్యాంక్ యూ సార్. కమాన్. వసుంధరా, నాకేదో అవుతుందని భయపడి నువ్వు రాజేంద్ర పేరు చెప్తే వాళ్ళు నన్ను విడిచిపెట్టకపోగా వాణ్ణి కూడా అరెస్ట్ చేస్తారు. 10 మంది పెద్దల సమక్షంలో నిశ్చయితాంబూలాలు పుచ్చుకోబోయే ముందు నువ్వు వజ్రాల దొంగవి అని పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఆ పెళ్లి ఆగిపోయి అమ్మాయి దూరం అయిపోతే రాజేంద్ర మనిషి కాలేడు. అందుకని ఏ పాపం ఎరగని మిమ్మల్ని కడగటాల వెనక్కి పంపమంటారా? వసుంధరా, మా నాన్న వాడిని ఇక్కడికి తీసుకొచ్చింది ఇంటి బిడ్డగా పెంచడానికి కానీ పొరుగింటి బిడ్డగా జైలుకు పంపడం కోసం కాదు. రాజేంద్ర పేరు పోలీసులకు చెప్పొద్దని చెప్పడం కోసమే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నాకేం పర్వాలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అయ్యా, దుర్ముహూర్తం వస్తోంది, త్వరగా తాంబూలాలు పుచ్చుకుంటే. ఇగో పంతులు, గట్ల గడబడి అలా అన్న వదిన రావాలి, గట్లుచ్చుకోవాలి. అంతవరకు అందరూ సప్పుడు చేయకుండా కూకుండ్రి. అలాగే రాజేంద్ర, మీ అన్నయ్య వదిన గారు ఇంకా రాలేదే? మా అన్నయ్య ఎప్పుడు ఇలా చేయడండి, ఏదో జరిగి. అదిగో మా వదిన వచ్చింది. ఏమిటి వదిన ఇంత ఆలస్యం? అన్నయ్య ఏడి? నువ్వు నా మరిదివే కాదు, బిడ్డవి కూడా. బిడ్డవయ్యుండి నువ్వు నాకు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పవద్దని మీ అన్నయ్య ఆదేశించిన నా కడుపులో ఉండే ఆక్రోశం నిన్నిలా నిలదీసి అడిగేలా చేసింది. ఇంకెక్కడి వదినరా,
నీ వదిన భవిష్యత్తు శూన్యమైపోయింది. మీ అన్నయ్య జైలు పాలు కాబోతున్నాడు. ఇంటి పౌరుషానికి చిహ్నంగా నువ్వు తీసుకొచ్చిన ఛత్రపతి శివాజీ విగ్రహంలో వజ్రాలున్నాయి. నా తమ్ముడి మీద నింద రావడానికి వీల్లేదు. ఈ నిందేదో నేనే మోస్తానని మీ అన్నయ్య జైలుకెళ్లారు. రాజేంద్ర, నీలో సంస్కారం ఉంటే, పెంచిన అన్నయ్య మీద గౌరవం ఉంటే, నీ అంతట నువ్వే వెళ్ళి పోలీసులతో నిజం చెప్పు. అంతవరకు నువ్వు వదినా అని పిలిచినా నేను పలకను. రాజేంద్ర, నువ్వు నీతిమంతుడు అని నమ్మి ఈ నిశ్చయితాంబూలాలు ఏర్పాటు చేశాను. కానీ నిన్ను తల్లిలా పెంచిన వసుంధర ఇప్పుడు నీ మీద నింద వేసి వెళ్ళిపోతాను. ఇదంతా నిజమని మీరు నమ్ముతున్నారా డాడీ? నేను నమ్మనమ్మా. కానీ నమ్మిన పెద్దలంతా ఆశీర్వదించడానికి బదులు అసహించుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తెచ్చిన తాంబూలాలు వాడిపోవచ్చేమో కానీ ఇచ్చిన మాటలో వాడి మాత్రం తగ్గదు. నువ్వు నీతిమంతుడు అని నిరూపించుకునే వరకు ఈ నిశ్చయం జరగదు. రాజేంద్ర, ఆ ఫణీంద్రకి నీ మీద పగ ఏమన్నా ఉందా అని అన్నాన్ని కాదు, మరి ఆ శివాజీ బొమ్మని నీకు బహుమానం చేసింది అతనే కదా. గా ఫణీంద్రగాడు స్మగ్లర్ అని ఇప్పటిదాకా నీకు సమజ్గాలే. నీ ఈ పెళ్లి జరగాలి అంటే వారి పని ఎందుకు చేశారో నిలదీసి మరీ సమాధానం కనుక్కురావాలి. నువ్వు వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించినప్పుడు నువ్వు సంస్కారివనుకున్నాను. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చినప్పుడు పౌరుషం ఉన్నవాడివనుకున్నాను. ఇప్పుడు నీ కంటికి నేను పిరికివాడిలా కనిపించడానికి కారణం నువ్వు పిరికివాడివి మాత్రమే కాదు, అవకాశవాదివి కూడా. అందుకే విగ్రహంలో వజ్రాలు దాచి నిప్పులా బ్రతికే నాన్నను అరెస్టు చేయించావు. తెలియనట్లు నటిస్తున్నావా, లేక నీ అతి తెలివి మాకు తెలిసిపోయిందని తెల్లబోతున్నావా? నీ అమాయకత్వానికి జాలి పడుతున్నాను, నన్ను అవినీతి పరుడుగా భావిస్తున్నందుకు. భావించటం కాదు, నువ్వు అవినీతి పరుడివి కాకపోతే ఇంత ఆస్తి నీకెలా వచ్చింది? అమాయకుల దగ్గర దోచుకున్నదే కాదు, అన్యాయంగా సంపాదించిందే కాదు, నీతిగా న్యాయంగా స్వశక్తితో నేను ఆర్జించుకున్నది. నా దగ్గర రుజువు లేదని అబద్ధవాడి తప్పించుకోవాలని చూస్తున్నావా? అంతరాత్మను మించిన రుజువు లేదని నువ్వు నమ్మితే ఆ ప్రశ్న నా అంతరాత్మనడు. నీకు అంతరాత్మ ఉంటే పాపం పుణ్యం తెలియని మా కుటుంబాన్ని ఎందుకు పావులుగా వాడుకున్నావు? ఆ విగ్రహంలో వజ్రాలు నేను పెట్టలేదు, అసలు ఆ విషయమే నాకు తెలియదు. నీకు తెలుసు, కానీ నీకు తెలియనిదేమిటో తెలుసా? దాని పర్యవసానం జోగారావు కూతురుతో జరగవలసిన నా నిశ్చితార్థం ఆగిపోవటం. ఆగిపోయిన శుభకార్యాన్ని జరిపించడానికి నేను హంతకుండా అవుతాను. పద, నిజాలు నీకే తెలుస్తాయి. ఒకసారి నీతో చేయి కలపబట్టే ఇన్ని అనర్థాలు జరిగాయి. ఇక నీ మొహం చూసినా పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. రాజేంద్ర, నిజం నీకు తెలియకపోయినా నువ్వు నాకు ఆత్మీయుడు అని ఆ నాగరాజు నాకు గుర్తు చేస్తున్నాడు. దొరతనంగా మనుషులను చంపగల మగాడికి దొంగతనంగా వజ్రాలు దాచవలసిన అవసరం లేదని గుర్తుంచుకో. గుర్తుంచుకుంటాను, తప్పకుండా గుర్తుంచుకుంటాను. కానీ ఈ మాట కాదు, ఈ రోజు నుంచి నువ్వు నాకు శత్రువు అనే మాట. ఈ నిజం బయటపెట్టి నిన్ను కటకటాల మధ్య పెట్టిస్తానని చెప్పడానికే వచ్చాను. యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వచ్చిన సైనికుల్లాగా కాళ్ళు చేతులు వేలాడేసుకుని అలా కూర్చున్నారేంటి? ఫణీంద్రను పడక మీద కొట్టాలనుకున్నారు, పప్పులో కాలేశారు. రాజేంద్ర ద్వారా ఫణీంద్రను సాధించాలనుకున్నారు, కాలు బురదలో వేశారు. అంతేనా? నేను ఒక చక్కటి ఉపాయం చెప్పనా? అదేమిటో చెప్పండి. రాజేంద్రను పిలిచి కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం. ఆహా, ఈ మాత్రం బోర్డు సలహా ఆ లంగారావు అడిగినా చెప్తాడు. ఆ బోర్డు సలహా నేను చెప్తాను. నా కాళ్ళు కడిగి కన్యాదానం నాకు చేయమంటారు. అరవై, నాకు అసలు ఎవరి సలహాలు అక్కర్లేదు. మీరు ఆపండి. అన్నయ్య, తమ్ముడు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఆ విషయం తప్ప ఇంకేం మాట్లాడినా వదిని నీకు దూరం చేసిన వాడిని అవుతానన్నయ్య. భర్త చేతికి సంఖ్యల బట్టం చూసిన ఏ భార్య స్పందనైనా అలాగే ఉంటుంది. మీ వదినకి నేను నచ్చ చెప్తానులే. వద్దన్నయ్య, ఈ నేరం చేసింది నేనేనని చెబితే పోలీసులు ఒప్పుకోవటం లేదు. నీ స్టేట్మెంట్కే విలువనిస్తున్నారు. నిజం చెప్పన్నయ్య, ఆ విగ్రహాన్ని ఇంటికి తెచ్చింది నీ తమ్ముడని, ఈ నేరంలో నీకే సంబంధం లేదని చెప్పు. నిజం చెప్తే నిన్ను కూడా సెల్లోకి నెట్టేస్తారే తప్ప ఒరిగేదేమీ ఉండదు. అందుకని ఏ తప్పు చేయను నువ్వు ఈ పాపాన్ని ఎందుకు మోయాలన్నయ్య? చూడు రాజేంద్ర, నేను పడమర దిక్కుకు తిరిగిన సూర్యుడిని, నువ్వు ఉదయిస్తున్న సూర్యుడివి. అనవసరపు త్యాగాలకు పోక ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు చేతనైతే నన్ను నిర్దోషిగా విడిపించే మార్గం గురించి ఆలోచించు. వెళ్ళు.
వెళ్ళు. అన్నయ్య అన్నయ్యగానే శాసిస్తున్నారు. నా మీద గౌరవాభిమానాలుంటే ముందెక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. భోజనం వడ్డిస్తుంటే ఇక్కడ కూర్చున్నావేమిటి? నేను వచ్చింది అన్నం తింటానికి కాదు. అన్నని జైలుకు పంపావు, ఇక మిగిలిన నా పరువు కూడా తీద్దావనా? వదినా, అలా నువ్వు పిలిచినా నేను పలకనని అప్పుడే చెప్పాను. కన్న కొడుకులా చూసుకోవాల్సిన నీళ్ళు ఆప్యాయత తగ్గినాడు. కడుపులో ఆకలి మంటలు దహించినా పర్వాలేదు వదినా. నా స్థానంలో నువ్వుంటే నీకే అర్థమయ్యేది నా ఆవేదన. నీ స్థానంలో నేనుంటే నా మరిది ఇలా చేసి ఉండడు అనుకునేవాణ్ణి. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించేవాణ్ణి. రామచంద్రుడు లేని కుటీరంలో లక్ష్మణుడు ఉండాల్సింది గీత బయటే గాని గీత లోపల కాదు. నా అన్న గడప తొక్కాకే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను. ఆగు. ఆనాడు లక్ష్మణుడు గీత గీసి వెళ్ళింది అన్నయ్యని కాపాడుకుని ఇంటికి తీసుకురావడానికి, వదిన మీద పంతంతో కాదు. ఇప్పుడు నువ్వన్నది నిజమే అయితే నీ అన్నయ్యని నిర్దోషిగా నీ ఇంటికి తీసుకురా. నీ కోటాను వడ్డించడానికి వచ్చావా? నీ అపనిందలో వాటా పంచుకోవడానికి వచ్చాను. అంటే నీ మీద పడిన నింద నిజం కాదని సిన్సియర్ గా నమ్ముతున్నాను. నిందకు కారకుడైన ఫణీంద్ర తాను నిందితుణ్ణి కాదు అని సమర్థించుకున్నాడు. భానుమూర్తి ఆ నేరం చేసుండొచ్చుగా అన్నాడు. మరి వెళ్ళి భానుమూర్తితో తాడో పేడో తెలుసుకోరాదు? తేల్చుకోవాల్సిన రోజు ఇంకా దగ్గర పడలేదు. వాళ్లతో సన్నిహితంగా ఉన్నట్లు నటించి ఈ రోజు నుంచి కొత్త రూపం దాల్చబోతున్నాను. అద్దె నిన్ను ఎంతగా తారీఫ్ చేసినా తక్కువే బిడ్డ. నా దిల్ ఖుష్ అయిపోయింది అనుకో. ఇందా ఇది ఉంచుకుని ఖుషి చేసుకోపో. వద్దు సార్, మీ ఆఫీసులో ఉద్యోగం చేయటమే నా అదృష్టం. గట్లనా సల్ది? అది సరే గాని బిడ్డ, ఎప్పటి సంతోషం చాయిస్తానా నాకైతే సంజైతలే. గా పనీంద్రగాడి పేటలో గడబిడైతుందని నీకెట్లరికైంది? మీ అబ్బాయే చెప్పాడు. ఇంటి గుడ్డి తీసుకెళ్లి మందికి చెప్తా. అర్రా అసలు నిన్ను కొట్టాలి. పుట్టింది ఒక్కగానొక్క నలుసు, వాడిని గొడ్డులు బాధటి బాధి పొట్టలు పెట్టుకుంటున్నారు. నీ యవ్వ గట్ట ఒంటి కాలు మీదకి వస్తామేమే నా మీదికి. అసలు ఏం చేసిండు అడిగినవా? నేనేం చేశాను? మళ్ళా ఏం చేసినావంట అవరు నువ్వు? మన చెంచగాళ్ళ ఆ పనీంద్రగాడి పాల ఫ్యాక్టరీలోకి ఇంత ఇసం కలిపేందుకు వెళ్ళిన సంగతి ఆ రాజేంద్ర గారికి ఏంటికి చెప్పినారు నువ్వు? రాజేంద్రకి నేను ఎక్కడ చెప్పాను? చూసారా, సరిగ్గా కనుక్కోకుండానే అబ్బాయిని కొడుతున్నారు. గట్లనా? అంటే నేను అవులోగాడిని అన్నట్టు. జీడి గాంతో చెప్పకుంటే జీడే చెప్పినట్టు గా నా ముఖం మీద గట్లా చెప్తాడే. అసలు రాజేంద్ర అది ఈడ సంగతి ఆడ చెప్పుడు, ఆడ సంగతి ఈడ చెప్పుడు. ఏందిరది? ఏదైనా ఘనకార్యం చేసి నా బిడ్డ అనిపించుకో పో. ఆయన ఎప్పుడంతే. నువ్వు పదబాబు లోపలికి. లాగమ్మా పోదాం. మా నాన్నే దెబ్బలు బాగా తగిలాయా? అమ్ము నీ తల్లికి ఇదేంద్రో డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసినావు. ఇంటికాడికి రావద్దని చెప్పలే? అదేంటి సార్, మార్కెట్ కాడికి పార్టీ. సప్పుడు చేయకు. ఈ సంగతి మందిని పోలీసులకు చెప్పిండ్రంటే మన ఇద్దరిని బొక్కలు దోస్తారు. లోపలికి పోయి చెప్తా. అరే చెంచి, దీని కిమ్మత్ అంత ఎరకనా? ఎంత? 6 6 లక్షలు బే. మమ్మల్ని పరేషాన్ చేసి నువ్వు పరేషాన్ కాకు. జరంత దమాక్ పెట్టి భద్రంగా ఇచ్చి రావాలి. ఏంద్రగా అట్లా చూస్తావు? సమజ్ కాలేదురా? మరేదో ఇదేనా ఘనకార్యం చేయమన్నాడు నాన్న? చేసి చూపిస్తా.